ఓల్డ్ అల్వాల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అగస్త్య ఫౌండేషన్, భారతి ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్నామని హెచ్ఎం శకుంతలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ ఫెయిర్ డే ఉందని అన్నారు. 10వ తరగతి పరీక్షలు ఉన్నందున ముందస్తుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల వైజ్ఞానిక ప్రదర్శనలు చేశారు. ఈరోజు సైన్స్ డేని పురస్కరించుకొని అగస్త్య ఫౌండేషన్ యొక్క సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు మేము లైవ్, బయాలజీ అయితే లైవ్ అండ్ ఫిజిక్స్ అయితే వర్కింగ్ మోడల్స్కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా, కుతూహలంతో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చెప్పే విధానం కూడా చక్కగా తర్ఫీదు పొంది బాగా చెప్పారు. నేటి టెక్నాలజీని అనుసంధానించి ఏఐ మరియు సెన్సార్స్ ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగిన విధంగా వాళ్ళ ఊహలకు ఒక రూపాన్ని ఇచ్చారు. సో ఇది బేసిక్, కాకపోతే ఇంకా వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం దాన్ని కంటిన్యూ చేస్తూ అడ్వాన్స్డ్ మోడల్స్ చేయాల్సిందిగా మేము సలహా కూడా ఇచ్చాము. ఓవరాల్గా చూసినట్లయితే మా పిల్లలు వాటిని చేయడమే కాకుండా అవి చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి, అవి ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించారు. దీనికి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు మరియు అగస్త్య ఫౌండేషన్కి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం అంతా కూడా నిర్వహించుకోవడానికి స్వేచ్ఛను, సహకారాన్ని అందించినటువంటి మా పాఠశాల హెచ్ఎం మేడం ఆర్ శకుంతల గారిని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చేసి బాలికల ఉన్నత పాఠశాల అల్వాల్ పాఠశాల ఉపాధ్యాయులు. నేను ఇక్కడ బయో సైన్స్ టీచర్గా చేస్తున్నాను మరియు ఫిజిక్స్ సైన్స్ టీచర్స్ ఇద్దరం కూడా కలిసి ఇక్కడ స్కూల్ మొత్తం అంతా స్టాఫ్ కోఆపరేషన్తో ఈరోజు మా స్కూల్లో నేషనల్ సైన్స్ డేని నిర్వహించుకున్నాము. ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా వర్కింగ్ మోడల్స్ని కూడా తీసుకొచ్చారు. భవిష్యత్ తరాలకు ఏ విధంగా కొన్ని వస్తువులు ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్తో కూడా చేశారు. రోబోటిక్స్తో కూడా రోబోటిక్ పరిజ్ఞానాన్ని కూడా విద్యార్థులు పొంది ఉన్నారు. మరియు అగస్త్య ఫౌండేషన్, భారతీ ఫౌండేషన్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. విద్యార్థులను కూడా ప్రైజులు కానీ ఇంకా ఏవైనా యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వర్కింగ్ మోడల్స్ కూడా చేయించాము విద్యార్థుల చేత. మరియు బయోసైన్స్కి సంబంధించినటువంటి లైవ్ డిసెక్షన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. విద్యార్థులు ప్రత్యక్షంగా గుండె యొక్క అంతర్నిర్మాణము మరియు బాహ్య నిర్మాణ భాగాలను పరిశీలించారు. గుండె, మెదడు, కిడ్నీ, లంగ్స్, దాంతో పాటుగా వాళ్ళ ఉన్నటువంటి కెమికల్స్ ఎలా ఉపయోగించాలి, వివిధ రసాయనిక చర్యలు ఎలా జరుపుతారు అన్న విషయాలపైన కూడా పూర్తిగా అవగాహన పొంది ఉండి మిగతా విద్యార్థులకు కూడా వీళ్ళు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. వచ్చేసి బాలికల ఉన్నత పాఠశాల అల్వాల్ పాఠశాల ఉపాధ్యాయులు. I am S. Lakshmi Prasanna. Today we are celebrating the National Science Day in our school on the occasion of the discovery of Raman effect. Today we are celebrating and honoring the greatest minds India has ever known, Sir C.V. Raman. Atani రామన్ ఎఫెక్ట్ డిస్కవరీ వల్ల ఇవాళ మాకు ఈ సైన్స్ డే జరుపుకోవడానికి అవకాశం వచ్చింది. అండ్ ఎస్పెషలీ మా రెస్పెక్టెడ్ హెడ్ మినిస్టర్స్ మేడం శకుంతల టీచర్ అండ్ అలాగే మా రెస్పెక్టెడ్ సైన్స్ అండ్ బయాలజికల్ టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ మోడల్స్ అన్ని ఇప్పించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పించి అన్ని దగ్గరుండి చూసుకున్నందుకు థ్యాంక్ యూ టీచర్స్. ఐఎమ్